ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. పాపానికి లైసెన్స్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పాపం చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు అనే లైసెన్స్ ప్రపంచవ్యాప్తంగా కోర్టుల ద్వారా సాతానుడు ఈ ప్రపంచానికి పాపం అనేది ఒక సహజం, అది సహజ సిద్ధమైందే అని అందరికీ కోర్టు ద్వారా తీర్పు ఇచ్చాడు. రాజస్థాన్ హైకోర్టు జస్టిస్ అనూప్ ఆయన ఈరోజు తీర్పు ఇచ్చాడు. ఏంటంటే ఇద్దరు యువకులు యువతి మేజర్ అవ్వకపోయినా పర్లేదు, వారిద్దరూ సహజీవనం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే అపవాది అయిన సాతానుడు ఎవరిని మింగుదామా అని తిరుగుతూ ఉన్నాడని మనం విన్నాం కదా. ఇలాంటి తీర్పు ద్వారా సమాజంలో ఏం నేర్పిస్తున్నారు ఈ కోర్టు వాళ్ళు? పాపం చేయవచ్చు అని అందరికీ లైసెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు కోర్టు జస్టిస్ వారిని తప్పుపడదామా, సమాజాన్ని తప్పుపడదామా అంటే తప్పు ఎవరిది అంటే ఈ లోకానికి అధిపతి అయిన సాతాను గాడే వాడే ఈ వీరి అందరి ద్వారా ఇలాంటి తీర్పు ఇప్పించి జనాలందరినీ మోసం చేస్తున్నారు. ఇప్పుడు అనూప్ ఆయన తనంతట తానే అంగీకరించి తీర్పు ఇవ్వలేదు. అది అక్కడ వాదాల్లో నెగ్గిన వారిదే తీర్పు అన్నమాట. ఇద్దరు వ్యక్తులు మైనర్ అయ్యి వాళ్ళు పాపం చేసుకోవచ్చు అని అక్కడ వాదన జరిగి ఉండొచ్చు, ఆ తరపున న్యాయవాది గెలిచి ఉండొచ్చు, కాబట్టి తీర్పు ఆ విధంగా ఇచ్చాడు. కాబట్టి మనం వాళ్ళని కాదు, కానీ ఈ లోకంలో ఉన్న అధిపతి సాతానుడు గాడే ఇలాంటి తీర్పు ఇప్పించడం వల్ల ఆ న్యూస్ చూసి యువకులందరూ సహజీవనం చేయడం వల్ల తప్పేం లేదు, అది సహజమే అని అందరూ ప్రతి ఒక్కరూ గ్రహించి ఇంకా పాపం చేయడానికి ప్రేరేపించబడతారు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సాతానుడు తన పని చకచకా చేసుకొని వెళ్ళిపోతున్నాడు. మనం కూడా మన సువార్త పని కానీ మనం ఏం చేయలేము. కాబట్టి ఈ లోకంలో పాపం అంటకుండా మనల్ని మనం కాపాడుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.